హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి కేవలం 2 సెకండ్స్లో ఎలా సమాధానం చేయాలో ఈ వీడియోలో మీకు ఈజీగా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసినవారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి. దీవాళీ సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేది కేవలం ఈ 3 డేస్ ఉంటాయండి. ఇందులో టోటల్గా 300 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి స్టూడెంట్కైనా ఈజీగా అర్థం విధంగా తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుందండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో కనిపిస్తుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఈ ఫస్ట్ పార్ట్లో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి మోడల్ 1 అండి. ఇందులో మీకు బేసిక్ కాన్సెప్ట్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించి పెన్ను పేపర్ లేకుండా సమాధానాలు చేయొచ్చు. ఇలాంటి ప్రశ్నలు వస్తే పెన్ను పేపర్ అవసరం లేదు, కేవలం చూడడంతో సమాధానాలు చేయొచ్చు. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఈ మోడల్స్ చూడండి, డిఫరెంట్ మోడల్స్ అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. 4000 రూపాయలకి 5% వార్షిక వడ్డీ రేటుతో 4 సంవత్సరాల్లో ప్రిన్సిపల్ అంటే అసలు మరియు మొత్తం మధ్య వ్యత్యాసం ఎంత అని అంటున్నారు. అసలు మరియు మొత్తానికి మధ్యలో ఉండేది వడ్డీయే కదా, సింపుల్ ఇంట్రెస్టే కదా. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే దీనికి PTR/100 వేస్తారు, ఎక్స్లు వైలు వేసుకొని 2 మినిట్స్ చేస్తారు. కేవలం 2 సెకండ్స్లో ఎలా చేయాలో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, 5% వడ్డీ రేటు. ఎన్ని సంవత్సరాలు ఇది చూడండి, 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అంటే ఎంత అవుతుంది? 5 4 ఎంత? 20 కదా. టోటల్గా 20% 20% అవుతుంది. 20% వడ్డీ దేని మీద? 4000 మీద 20% వడ్డీ. కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. అయితే యూనిట్ డిజిట్స్ తీసుకోండి. మనకి ఇక్కడ 2 ఉంది కదా. ఈ 2 అనేది ఈ 4 ఎక్కర్లో 2 4 ఎంత? 8 కదా. యూనిట్ డిజిట్లో 8 ఏది ఉంటే అది ఆన్సర్. ఏది 8 ఉందో చూడండి. ఇక్కడ 8 అనేది ఎందులో ఉంది? ఎందులో లేదు, కేవలం సిలో ఉంది. ఓకేనా. సి 800 అనేది ఆన్సర్. ఇలా చూసి మనకి ఇప్పుడు పెన్ను పేపర్ కూడా అవసరం లేదు. 5 4 20 20లో 2 మిగిలింది. 20లో 2 మిగిలింది. ఈ 2 దీంతో మల్టిపుల్ చేయండి. 2 4 8. ఇప్పుడు 8 ఇక్కడ వస్తుంది. 8 యూనిట్ డిజిట్లో వస్తుంది. 8 వచ్చేది ఇది ఒకటి ఆన్సర్. అంతే. ఇది మళ్ళీ ఈజీ ట్రిక్ ద్వారా ఎలా చేయాలో చెప్తాను. నెక్స్ట్ మెథడ్ మనకు అన్ని ఈ మెథడ్లోనే చేద్దాం. ఇప్పుడు చూడండి, 5% 4 ఇయర్స్ అంటున్నాడు. 4 ఇయర్స్ అంటున్నాడు. 4 ఇయర్స్ అంటే మనకి ఎంత అవుతుంది? 5% 4 ఇయర్స్ అంటే మొత్తం కలిపి 5 4 20 కాబట్టి 20% అనేది 5 4 times 20 కాబట్టి 20% అనేది మనకి ఇచ్చిన వాల్యూ ఎంత? ఇచ్చిన అమౌంట్ ఎంత? 4000 అన్నారు. ఈ 4000లో ఈ 20% తీస్తే సరిపోతుంది. మీకు ఈ పర్సెంటేజ్ ఎలా తీయాలో చెప్తాను చూడండి, జాగ్రత్తగా చూడండి. దీనికి మళ్ళీ మనం ఇంటూలు బైలు వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ టోటల్ 100% వాల్యూ. 100% వాల్యూ. దీంట్లో 10% ఎంత? 10% అంటే ఇక్కడ 100లో ఇక్కడ చూడండి, ఇది 10లో వస్తానం కదా. ఈ 0 తీసేస్తే 10% కదా. 10% అంటే 400. 10% అంటే 400. జాగ్రత్త చూడండి ఎగ్జాంపుల్. 10% అంటే 400. 1% అంటే ఎంత? నెక్స్ట్ ఇంకో 0 తీసేయండి. ఈ 2 0లు తీసేస్తే ఈ మిగతా 40 మిగిలింది 1% కదా. 1% అంటే 40. దీంట్లోనే చేసుకోవాలి మనం సమాధానం అనేది. అలా చేస్తే ఈజీగా క్యాలిక్యులేషన్ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రకారం 20% అంటే ఎంత? 20% అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అందుకే టైం పడుతుంది. లేకపోతే ఇది కేవలం 2 సెకండ్స్లో వేయచ్చు. 400లో 20%. ఇక్కడ 10% అంటే మనం 400 అన్నాం. 400 × 2 ఎంత? 400 × 2 800. 800 కదా సమాధానం. 800. మనం నెక్స్ట్ క్వశ్చన్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూపాయలు 4000కి 3 సంవత్సరాల్లో 6% వార్షిక వడ్డీ రేటును ఆధారంగా చేసుకొని సాధారణ వడ్డీని కనుగొనండి అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ కనుగొనమంటున్నాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, పీరియడ్ ఎంత? 3 ఇయర్స్ అని ఇచ్చాడు. దాని ప్రకారం మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది చేయొచ్చు. 4000 రూపాయలు ఇచ్చాడు అమౌంట్ అనేది. 3 సంవత్సరాల్లో 6% వడ్డీ రేటు. 3 6లు ఎంత? 3 times 6 18. 18 కదా. 18. ఇక్కడ యూనిట్ డిజిట్లో ఏముంది? 8 ఉంది. యూనిట్ డిజిట్లో 8 ఉంది. ఈ 8 అనేది 8 4 ఎంత? 8 4 times ఎంత? 32. 32లో యూనిట్ డిజిట్లో ఎంత మిగిలింది మనకు? 2 మిగిలింది. ఈ 2 అనేది యూనిట్ డిజిట్లో ఎక్కడుంటే అదే సమాధానం. 2 అనేది ఎక్కడుందో చూడండి. 2 అనేది ఇక్కడ ఇవన్నీ 0లో ఉన్నాయి కాదు. ఇక్కడ 2 అనేది ఎక్కడుంది? 720 అనేది ఆన్సర్. అర్థమైందా?
ఇక్కడ 3 ఆర్ల. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మనం వడ్డీ మీద వడ్డీ అయితే పడదు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే కేవలం మనం డైరెక్ట్ ఎన్ని సంవత్సరాలు ఎంత వడ్డీ అనేది మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది, అదే వడ్డీ వస్తుంది. 3 సంవత్సరాలు 6% కట్టాలి. సో 3 సంవత్సరాలు మొత్తం కలిపితే 3 ఆర్ల మొత్తం 18% అవుతుంది వడ్డీ. ఈ 18% ఈ అమౌంట్లోకి వెళ్ళి తీయాలి. ఈ అమౌంట్లోకి వెళ్ళి తీయాలంటే ఈ 18%లో యూనిట్ డిజిట్ 8 ఉంది కదా, ఈ 8 మల్టిపుల్ 4 చేయండి. 8 × 4 32 కదా, 32 యూనిట్ డిజిట్లో ఉంది. యూనిట్ డిజిట్లో చూడండి 32 ఉంది. 2 అనేది యూనిట్ డిజిట్లో ఉంది. ఈ 2 అనేది ఎక్కడ మనకు ఆప్షన్స్లో యూనిట్ డిజిట్లో ఉంటుందో అదే సమాధానం, బి అనేది ఆన్సర్. ఇంతకుముందు నేను చేసిన మెథడ్ ద్వారా చూడండి ఒకసారి. మొత్తం 4000 అమౌంట్ ఇచ్చాడు మనకు, 4000. దీంట్లో మనకి ఎంత, 3 సంవత్సరాలు 6% అన్నాడు. 3% 6 ఇయర్స్, 3 × 6 ఎంత, 18%, మొత్తం 18%. ఈ 6 ఇయర్స్ కాబట్టి మొత్తం ఇంటూ చేసేస్తున్నా. 18% అనేది దీంట్లో కనుక్కోవాలి. 4000లో 18% ఎంత, అంతే. ఇంతకుముందు చెప్పాను కదా 10% అంటే ఎంత, మొదటగా చూడండి 10% అంటే ఎంత, ఇక్కడ యూనిట్ డిజిట్లో ఒక 0 తీసేసి 10%, 400. 400 అంటే 10%. 20% అంటే ఎంత, 800 కదా, 400 10%, 20% అంటే 800 కదా, 20% అంటే 800 అవుతుంది కదా. ఇక్కడ 18% అని అంటున్నాడు. 18% అంటే ఇక్కడ 1% ఎంత, 1% అంటే 40, 1% 40 కదా. సో ఇక్కడ 20కి 2 తక్కువ ఉంది అంటే 2% తక్కువ ఉంది. 2% అంటే ఎంత, 40 + 40, 80 తీసేయండి. 800కి వెళ్ళి 80 తీసేయండి, ఎంత అవుతుంది, 720 సమాధానం. అర్థమైందా? చాలా సింపుల్. అంటే ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒక్కొక్క పర్సెంటేజ్ మీకు చెప్పుకుంటూ వస్తుంది. లేదంటే యూనిట్ మెథడ్ ద్వారా చేస్తే కేవలం 2 సెకండ్స్లో చూడడంతో సమాధానం చేయొచ్చు. అది మీ ఇష్టం, ఎలాననే చేసుకోవచ్చు. ఈ మెథడ్ అని మనం ప్రతిసారి వాడతాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నవీన్ 8750 రూపాయలను 7% వార్షిక వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చారు. అయితే 3 సంవత్సరాలకు సాధారణ వడ్డీ ఎంత అవుతుంది? 3 ఇయర్స్కి ఎంత అంటున్నాడు. ఎంత వడ్డీ రేట్ ఎంత, 7%. 7% 3 ఇయర్స్కి. 7 × 3, ఇప్పుడు చూడండి 7 × 3 21 అవుతుంది కదా. 21లో 1 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది. 1 ఇచ్చిన అమౌంట్ ఎంత, 875. ఇక్కడ 875, 1 × 5, 1 × 5 ఎంత, 1 × 5 5. యూనిట్ డిజిట్లో మనకు 5 ఉండాలి, అంతే సమాధానం. ఇప్పుడు పెన్ను పేపర్ నేను పెట్టాను, ఇక్కడ ఎంత ఉంది, 1 వచ్చింది కాబట్టి 1 5 = 5, అంతే. 5 చూద్దాం ఎక్కడుంది, 5 దీంట్లో ఎక్కడుంది, 5 ఉంది. సమాధానం సి. పెన్ను పేపర్ లేకుండా 2 సెకండ్స్లో చేయొచ్చు. 2 సెకండ్ కూడా అవసరం లేదు, ఫాస్ట్గా చేస్తే 1 సెకండ్లో చూసి చేయొచ్చు. 8 ముళ్ళ ఇక్కడ 21, 1 1 5 = 5, 5 ఎక్కడ యూనిట్ డిజిట్లో ఉంది చూడండి, పెట్టేసి. దీన్ని మనం ఇంతకుముందు మెథడ్లా కూడా చేసుకోవచ్చు. ఎంత ఇచ్చిన వాల్యూ ఎంత, మొత్తం 8750. 8750 ఎంత పర్సెంటేజ్, 7%. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు, మొత్తం 3 ఇయర్స్కి ఇచ్చాడు. 7 ముళ్ళు ఎంత, 21% అనేది దీంట్లో నుంచి తీయండి. 8750 నుంచి 21% తీయండి. 10% ఎంత, 875. 10% 875. 20% అంటే ఎంత, మళ్ళీ 875 వేసుకోండి. 875 × 2 వేసుకున్నా సరిపోతుంది. 875 × 2 వేసుకోండి. ప్లస్ మళ్ళీ 1% అంటే ఎంత, దీంట్లో 87.5. 87.5. ఇవి టోటల్గా మీకు ఇవి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు సమాధానం వస్తుంది, అంతే. మళ్ళీ ఇంతే సేమ్ 1837.5 సమాధానం వస్తుంది, అది క్యాలిక్యులేషన్ చేస్తే. ఓకేనా. నెక్స్ట్ 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 15% చొప్పున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 15% చొప్పున 18,440 అసలు మొత్తంపై సాధారణ వడ్డీ ఎంత అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత. సేమ్ ఈ క్వశ్చన్ కూడా 2 సెకండ్స్లో ఎలా చేయాలో చూడండి. 4 సంవత్సరాలు, ఇక్కడ 15%. 15 4 ఎంత, 60 కదా. 15 4 ఎంత, 60. ఓకేనా. ఇది రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ మీరు 60 వచ్చేస్తుంది. ఓకేనా. ఈ 6 యూనిట్ డిజిట్లో మన 6 ఉంది. ఈ 6 మల్టిపుల్ చేయండి. దేనికి, 6 × 4 ఎంత, ఇక్కడ యూనిట్ డిజిట్లో 4 ఉంది. ఓకేనా. సేమ్ ఈ ప్లేస్లలో 4 ఉంది. 6 × 4 ఎంత, 6 4 24. 4 అనేది మిగిలింది మనకు యూనిట్ డిజిట్లో. ఏదైతే యూనిట్ డిజిట్లో 4 ఉంటుందో అదే సమాధానం. 6 4 24, యూనిట్ డిజిట్లో 4. 4 చూడండి ఎక్కడుందో, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 4 11064 సమాధానం, అంతే. 2 సెకండ్స్లో చేయొచ్చు. మనం ఇంతకుముందు చేసే మెథడ్లా చూద్దాం. ఇప్పుడు 60% కదా, 15% అనేది 4 సంవత్సరాలు అంటే 60%. టోటల్ దేని మీద, 18440 మీద. 18440లో 60% ఎంత, 10% చెప్పాను ఇంతకుముందు. 10% అంటే 1844. దీనిలో 18440లో
10% అంటే 1844. 1844 ఇంటూ 6 చేయండి సరిపోతుంది. ఇదే సమాధానం వస్తుంది. మళ్ళీ 11064. అర్థమైంది కదా? ఈ 1844 అనేది 10%, ఇది 10%. మనకు కావాల్సింది 60% కాబట్టి 1844 ఇంటూ ఈ 6 చేయాలి. 1844 ఇంటూ 6 చేస్తే మనకు సమాధానం అనేది 11064 వస్తుంది. ఓకేనా? ఇదంతా క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటే మీ ఇష్టం, చేయండి. లేదు అంటే డైరెక్ట్ ఇక్కడ 15 4 60 అవుతుంది కదా, 60లో ఇక్కడ యూనిట్ డిజిట్లో 6 ఉంది, ఇక్కడ దీంట్లో యూనిట్ డిజిట్లో 4 ఉంది, 6 4 24, 4 అనేది యూనిట్ డిజిట్లో 5 ఉంది. చూసుకొని సమాధానం పెట్టేసేయండి, అంతే, సింపుల్. 2 seconds. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బి నుండి 8% వడ్డీ రేటుతో కొంత రుణం తీసుకొని, కొంత అప్పు తీసుకొని 2 సంవత్సరాల తర్వాత మొత్తంగా 1,91,864 చెల్లించాడు. 1,91,864 రూపాయలు చెల్లించాడు. అయినా ఏ తీసుకున్న అప్పు ఎంత, రుణం ఎంత? ఇది కూడా సేమ్ ఇంతకుముందు మోడల్లానే చేయొచ్చు. చూడండి, 8% వడ్డీ రేటు ఎంత? 2 సంవత్సరాలు. 8 రెళ్ళు ఎంత? 8 రెళ్ళ 16 కదా, 8 రెళ్ళ. సో ఇక్కడ 6 అనేది యూనిట్ డిజిట్లో ఉంది, 6 యూనిట్ డిజిట్లో ఉంది. ఈ 6 అనేది ఎంత ఇచ్చాడు మనకి అమౌంట్? యూనిట్ డిజిట్లో ఏది ఉంది? ఇక్కడ 4 ఉంది. 6 4 ఎంత? 24. 6 4 24. సో ఇక్కడ యూనిట్ డిజిట్లో చివరిగా ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. 4 అనేది ఇక్కడ 4 ఉంది. ఓకేనా? 165,400. 165,400 అనేది సమాధానం. సో ఇది కూడా మనం ఎంతోమంది మెథడ్ లా చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? 8% రుణంతో 2 సంవత్సరాల పాటు అప్పు తీసుకున్నాడు. మొత్తంగా ఎంత అంటే ఈ అమౌంట్ చెల్లించాడు. అంటే మొత్తం అంటే ఎంత? 100 ప్లస్ ఈ టోటల్ 100 ప్లస్ 100% అనేది అసలు దీంతో పాటు మొత్తంగా అంటే వడ్డీ కూడా చెల్లించాడు. వడ్డీ ఎంత శాతం అవుతుంది ఇప్పుడు? 8% వడ్డీ రేటు 2 సంవత్సరాలు పీరియడ్. 8 రెళ్ళ 16% అవుతుంది కదా వడ్డీ అనేది. ఇది కూడా కలిపి మొత్తం అవుతుంది కదా, ఈ వడ్డీ కలిపితే మొత్తం అవుతుంది కదా. సో 16, 100 ప్లస్ 16 అంటే ఎంత? 116% చెల్లించాడు. 116% ఇక్కడ ఎంత? టోటల్గా 191,864 ఇది చెల్లించాడు టోటల్గా. అయితే ఏమంటున్నాడు అంటే 100% ఎంత అని అంటున్నాడు. తీసుకున్న రుణం ఎంత అంటున్నాడు. 100% తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 100% ఎంత అంటున్నాడు. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మీకు సమాధానం వచ్చేస్తుంది. ఇప్పుడు 100 ఇంటూ 191,864/160 ఇది క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఇదే సమాధానం వస్తుంది. మళ్ళీ 165,400. ఇది 100% వాల్యూమ్ అవుతుంది. అప్పుడు 100% అనేది ఈ 165,400 అవుతుంది. ఓకే, నెక్స్ట్. రూపాయలు 850ని 10% బారు వడ్డీ రేటుతో 3 సంవత్సరాల పెట్టుబడిగా పెట్టారు. 850 రూపాయలని 10% సింపుల్ ఇంట్రెస్ట్ తోటి 3 సంవత్సరాలు పెట్టుబడిగా పెట్టారు. అయితే 3 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత అంటున్నాడు. మొత్తం కంప్లీట్ ఎంత అంటున్నాడు. ఇది కూడా మొత్తం చూడండి. ఇక్కడ 10% సేమ్ ఇంతకుముందు 10% 3 సంవత్సరాలు. 10 ముళ్ళు ఎంత? 30. యూనిట్ డిజిట్లో ఏది ఉంది? ఇక్కడ 3 ఉంది. ఓకేనా? 3 ఎక్కంతో మళ్ళీ ఇక్కడ ఏముంది? 5 ఉంది. 3 5లు ఎంత? 15. యూనిట్ డిజిట్లో ఏమొచ్చింది? 5 వచ్చింది. 15లో 5 వచ్చింది కాబట్టి 5 ఎక్కడుందో చూడండి ఆప్షన్స్లో. యూనిట్ డిజిట్లో ఇది కాదు, ఇది కాదు, ఇది ఆన్సర్ 1105 అనేది సమాధానం. ఇదైతే కేవలం 2 సెకండ్స్లో చేయొచ్చు. సేమ్ ఇంతకుముందు మెథడ్ లా చేస్తే 850 రూపాయలు ఉంది. 10% వడ్డీ రేటు. 10% ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 years. సో 10 ఇంటూ 3 ఎంత? 30% అనేది ఇంట్రెస్ట్. 30% అనేది మొత్తం ఇంట్రెస్ట్. దేని మీద? 850కి 30% తీయాలి. సో 30% అనేది ఈ 850లో తీసుకుంటే సరిపోతుంది. ఈ 850లో 10% అంటే ఎంత? ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ 10% 85 ఎంత అవుతుంది? 10% అంటే 85 అవుతుంది. 85 ఇంటూ 30% కదా, 85 ఇంటూ 3 చేసుకోండి. ఇది మల్టిప్లై చేసుకోండి. 255. ఈ 255 అనేది ఈ 850కి యాడ్ చేయండి. 850 ప్లస్ 255 సమాధానం ఇది వస్తుంది. 1105. ఓకేనా? అంతే. ఈ మెథడ్ ద్వారానే చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు సింపుల్గా అంటే ఈ 100% మనకి ఇచ్చాడు. 100% అనేది 850. ఇక్కడ వడ్డీతో కలిపి ఎంత అవుతుంది? టోటల్గా మొత్తం ఎంత అంటున్నాడు. మొత్తం అంటే వడ్డీ కూడా కలుపుకొని చెప్పాలి. వడ్డీ ఎంత అవుతుంది? ఇక్కడ 10% 3 years అంటున్నాడు. 30% కదా. సో 30% కలిపితే ఎంత? 130. 130 కలిపితే 130 ఎంత అంటున్నాడు. ఇది చేసినా మళ్ళీ ఇదే వస్తుంది.
ఇంతకుముందు చేసినా ఇదే వస్తుంది. లేదంటే ఈ డైరెక్ట్ 2 సెకండ్స్లో ఇలా చేసినా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. మనం చేసేది డైరెక్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో, డిస్క్రిప్టివ్ టైప్ కాదు కదా. దానికి మనం ఎక్స్లు వేసుకొని వైలు వేసుకొని PTR/100 చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకు ఎలానైనా చేసినా సమాధానం వస్తే సరిపోతుంది. అది ఎంత తక్కువ సమయంలో చేస్తే వచ్చేదో చూసుకోండి మీరు. ఆప్షన్ అనేది మీ ఇష్టం. తక్కువ సమయంలో చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అసలు రూపాయలు 700పై మొదటి 3 సంవత్సరాల్లో వడ్డీ రేటు సంవత్సరానికి 8% మరియు చివరి 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 7.5% ఉంటే మొత్తం సాధారణ వడ్డీ ఎంత అంటున్నారు. ఇప్పటివరకు క్వశ్చన్స్ వచ్చినాయన్నీ మీరు డైరెక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఆ పీరియడ్ టైం ఇచ్చేసి డైరెక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు. ఇందులో 2 మిక్స్డ్ చేశారు. చూడండి ఏమంటున్నారంటే 700 రూపాయల పైన మొదటి 3 సంవత్సరాల్లో 8% వడ్డీ అంటున్నాడు, తర్వాత చివరి 2 సంవత్సరాల్లో 7.5% వడ్డీ అంటున్నాడు. ఏది ఇచ్చినా సేమ్ ఇంతకుముందు మెథడే. ఇంతకుముందు మెథడ్ మనకు తెలుసు కదా. వీటిని యాడ్ చేయండి అంతే. 3 సంవత్సరాలు 8%, 3 ఎనిమిదిలు ఎంత 8%, 3 ఇయర్స్ ఎంత 8%, 3 ఇయర్స్ అంటే 24%. నెక్స్ట్ ఏమంటున్నాడు 7.5 ఇంటూ 2, 7.5% ఇంటూ 2 ఇయర్స్ ఎంత 7.5 ఇంటూ 2 అంటే ఎంత 15%. ఈ టోటల్ ఎంత, టోటల్ 39% అవుతుంది. ఈ 39% అనేది ఇప్పుడు నేను మీకు అర్థం కావడానికి రాశాను. ఇవి 2 ప్లస్ చేసుకోవాలి అంతే. దీని ఇంటూ ఇది చేసుకోవాలి, దీని మల్టిపుల్ ఇది చేసుకోవాలి, చేసేసుకొని ప్లస్ చేసుకొని ఒక సింగిల్ డిజిట్గా మనకు పర్సెంటేజ్ అనేది తీసుకురావాలి. 39% వచ్చింది. దేంట్లో 700లో. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏది ఉంది 9 ఉంది. ఈ 9 అనేది 9 7 ఎంత, ఇక్కడ యూనిట్ డిజిట్తో తీసుకుని 9 7 ఎంత 63 కదా. 3 అనేది యూనిట్ డిజిట్ మిగిలింది. ఈ 3 అనేది ఆప్షన్స్లో ఎక్కడుంది చూసుకోండి. ఇది కాదు, ఇది ఆన్సర్, ఇది కాదు. అర్థమైందా? ఏదైనా సేమ్ ఇదే మెథడ్లో చేసుకోవచ్చు. కాకపోతే మీకు చేసే విధానం అనేది అర్థం కావాలి. 2 ఇచ్చినా 3 ఇచ్చినా కలిపేసి సింగిల్గా మనం ఒక పర్సెంటేజ్ తీసుకురావాలి. దాంట్లో యూనిట్ డిజిట్ తీసుకొని ఏదైతే ఇచ్చాడో దాన్ని మల్టిపుల్ చేసేసుకొని అది ఆప్షన్స్లో ఏది ఉందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ డబల్ ఆప్షన్ ఉన్నప్పుడు మనం సెకండ్ మెథడ్ ఇంతకుముందు చెప్తున్నాం కదా, ఆ మెథడ్లో చేసుకోండి. ఇప్పుడు 39% ఇక్కడ వరకు అయితే మనము రెగ్యులర్గా చేసే ప్రాసెస్. 39% అనేది దేని మీద 700 మీద. 700లో 39% అడుగుతున్నాను. చూడండి ఇక్కడ 10% అంటే ఎంత, ఇంతకుముందు మనకు తెలుసు కదా. 10% అంటే ఒక పాయింట్ ఇక్కడ పెట్టుకుంటే 10%. ఓకేనా, యూనిట్ డిజిట్ 70 అవుతుంది. 70 అనేది 10%. మనకు కావాల్సింది 39%. సో మనం 40% కనుక్కుంటే ఇంక ఈజీగా చేసుకోవచ్చు. 40% కనుక్కుందాం. 70 ఇంటూ 4 ఎంత 7 ఎంత 28, 280 కదా, 280. సో ఇక్కడ ఒక 1% తీసేయాలి. ఎందుకంటే మనకు 39% కదా, 39% అడుగుతున్నాడు. మనం ఇక్కడ 40% వాల్యూ తీసుకున్నాం. 280 అనేది 1% తీసేయాలి. 1% అంటే దీంట్లో 1% ఎంత 700లో, 10% అంటే 70, 1% అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఇంకొక డిజిట్ 7. ఈ 7 అనేది దీంట్లోకి వెళ్ళి తీసేస్తే 273 సమాధానం. 273 అనే సమాధానం వచ్చింది కదా. 273 అంతే సింపుల్. ఏదైనా చాలా సింపుల్గా మనకు క్యాలిక్యులేషన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఏదైనా ఒక్క ఫార్ములా అయినా వాడుతున్నామా? అసలు PTR/100 అవసరమా వీటికి? సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100 వేస్తారు, ఎక్స్లు వేస్తారు, వైలు వేస్తారు, మొత్తం ఒక పేపర్ అంతా నింపుతారు. దానికి 1 మార్క్. మనం రాసే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు కదా, దానికి 10 మార్కులు ఉండడానికి. ఏ ఎగ్జామ్ తీసుకున్న ఆప్షన్సే కదా, చూసి సమాధానం పెట్టాలి అంతే. ఇవి 2 కలపాలి, యూనిట్ డిజిట్ తోడు చేసుకోవాలి. పెద్ద క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు మాత్రం డిజిటల్ సమ్ చేసుకోవాలి. డిజిటల్ సమ్ మెథడ్ తెలుసు కదా, అన్ని ప్లేస్ చేసుకొని అది కూడా సింగిల్ డిజిట్ వస్తుంది, దాంతో మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డిజిటల్ సమ్ అనేది ఒక ఫుల్ వీడియో చేస్తాను, కాన్సెప్ట్ అనేది ఎలా చేయాలనేది. ఆ మెథడ్ ద్వారానే చేసుకోవచ్చు. ఎక్కువ మల్టిప్లికేషన్స్ వస్తే ఆ డిజిటల్ సమ్ అనేది వాడచ్చు. ఓకేనా, ఇలాంటి మెథడ్స్ చేస్తే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కేవలం 2 సెకండ్స్లో సమాధానం చేయొచ్చు. ఇప్పుడు అంతేగా ప్రతి ఒక్క క్వశ్చన్ నేను 2 సెకండ్స్లోనే. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ మల్టిపుల్ చేయాలి, యూనిట్ డిజిట్ వస్తుంది, ఆ యూనిట్ డిజిట్ అనేది మ్యాచ్ చేసుకోవాలి ఆప్షన్స్లో. 2 సెకండ్స్లో సరిపోతుంది కదా. ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది ఎక్కువ సేవ్ చేసుకోవాలి. ఏ క్వశ్చన్కి ఎంత టైం పెట్టాలనేది తెలుసుకోవాలి. ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అప్పుడు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. టైం ఇస్తే మనకు 3 అవర్స్ పేపర్కి 6 అవర్స్ 7 అవర్స్ ఇస్తే ప్రతి ఒక్కరు చేస్తారు. టైం అనేది ఇంపార్టెంట్. ఆ టైంలో చేయడం అనేది ఇంపార్టెంట్. అదే జాబ్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ చెప్తాను సింపుల్ ఇంట్రెస్ట్లో. సో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూసిన వారైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా.
మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేది కేవలం 3 days ఉంటాయండి. ఇందులో మీకు టోటల్గా 300+ టాపిక్స్, ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ 100% ట్రిక్స్తో ఉంటాయి. 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకేనా? ఇది ఎలాంటి ఎగ్జామ్స్ యూజ్ అవుతుందంటే తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ, డిఎస్సి ఎగ్జామ్స్ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఇలా ప్రతి ఎగ్జామ్కి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ఉంటాయి. మీరు చూడండి, అందులో ఫ్రీ కంటెంట్ ఉంది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉంది. ఆ ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.